హరే కృష్ణ. భగవత్ పెద్దలందరికీ పాదాభివందనాలు, వైష్ణవ భక్తులందరికీ ప్రణామాలు అర్పించుకుంటూ శిక్షాగురువులందరికీ దండవత్ ప్రణామాలు. ఋషికేశ్ ప్రభుజీ, ఋషికేశ్ దాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రజనీ మాతాజీ అందరికీ వందనాలు అర్పించుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మీ ముందరికి వచ్చేసాను. భగవద్గీత మనం ఎప్పుడు చెప్పుకుంటున్నా 108 శ్లోకాల్లో 700 శ్లోకాల్లో 108 శ్లోకాలు ఇంపార్టెంట్ అనుకున్న వాటిల్లో అది మొదలెట్టుకున్నాం కదా. మనం ఇంతవరకు 68 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 69వ శ్లోకం చెప్పుకోవాలి. 69వ శ్లోకం 9వ అధ్యాయంలో 14వ శ్లోకం అది చెప్పుకునే ముందర మంగళాచరణాలు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं वरदनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताश्च हे कृष्णकरुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोस्ते तप्तकाञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. पंचतत्त्वात्मकं कृष्णं कृष्ण भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तिसक्तितम्. ओं नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमो सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी प्राश्चात्यदेशतारिणे. ओं नमो महावदन्याय कृष्णप्रेमप्रदाय च कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्वसे नमः. वंशाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्दा. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ओं नमो भगवते वासुदेवाय, ओं नमो भगवते वासुदेवाय, ओं नमो भगवते वासुदेवाय. मूकं करोति वाचालं भङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनदारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం. హరే కృష్ణ. మనం ముందుగా అనుకున్నట్టుగా 9వ అధ్యాయంలో 14వ శ్లోకంకి సీరియల్ నెంబర్ 69 అవుతుంది. కిందటి ఎపిసోడ్లో 108 శ్లోకాలు ఏ అధ్యాయంలో ఏ శ్లోకం ఉందనే విషయం మీకు అందరికీ చెప్పాను. ఇది 69వ శ్లోకం సీరియల్ నెంబర్లో. అధ్యాయ చూసుకుంటే 9వ అధ్యాయంలో 14వ శ్లోకం. కిందటి శ్లోకంలో మనం కృష్ణ భగవానుడే ఆదిపురుషుడు, అతనే సర్వకారణకారుడని కృష్ణ భావంలో కనుక అయితే నిశ్చితమైన భక్తి సేవలో ఎలా నెలకొని ఉంటారు, మహానుభావులు ఎలా ఉంటారు అనే, అంటే భౌతిక కోరికలు లేకుండా భగవంతుడి మీదే భక్తి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తారో అవన్నీ విషయాలు మనం కింద శ్లోకం 9వ అధ్యాయం 13వ శ్లోకంలో మనం తెలుసుకున్నాము. అదే విషయాలు ఇంకొంచెం మహాత్ముల గురించి ఇంకొన్ని విషయాలు ఈ శ్లోకంలో చెప్తున్నారు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. అర్థాలు: సతతం ఎల్లప్పుడూ, కీర్తయంతః కీర్తిస్తూ, మాం నన్ను, యతంతః పూర్తిగా ప్రయత్నిస్తూ, చ కూడా, దృఢవ్రతాః దృఢ నిశ్చయంతో, నమస్యంతః నమస్కరిస్తూ, చ మరియు, మాం నన్ను, భక్త్యా భక్తితో, నిత్యయుక్తాః నిరంతరము నెలకొంటారు, ఉపాసితే అర్చిస్తారు. దీని తాత్పర్యం ఏంటో చూద్దాము. ఈ మహాత్ములు నిరంతరము నా మహిమలను కీర్తిస్తూ, దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తూ, నా ఎదుట నమస్కరిస్తూ, భక్తితో నిరంతరము నన్ను అర్చిస్తారు. ఈ శ్లోకానికి తాత్పర్యం ఇదనమాట. అయితే దీనికి శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నా చూద్దాం. మామూలుగా అయితేట సామాన్య మానవుడు మన మామూలు మనుషుల్ని ఒక రబ్బర్ ముద్ర వేసేసి ఇతనే మహాత్ముడు అని చెప్పడానికి కాదు. అంటే ఆయన ఎంతో శ్రమిస్తే కానీ మహాత్ముడుగా రూపొందలేడనమాట. అని జనరల్గా కొంచెం పూజలు చేస్తున్న వాళ్ళనో, లేకపోతే యాగాలు చేస్తున్న వాళ్ళనో, యజ్ఞాలు చేస్తున్న వాళ్ళనో ఆయన మహాత్ముడు అనేస్తే మహాత్ముడు అయిపోరు అని చెప్తున్నారు శ్రీ ప్రభుపాదుల వారు. ఇక్కడ మహాత్ముని లక్షణాలు ఏంటనేది ఇక్కడ వర్ణించారనమాట. అతను నిరంతరము కృష్ణుని
మహిమను గానం చేయడం కానీ లేకపోతే ఆయన కథలు వినడం కానీ అలా చేస్తూ ఉంటారన్నమాట. అతనికి అసలు ఇంకా వేరే పనేమీ ఉండదు. అతను భగవద్గీతలోనే ఎప్పుడూ ఉంటూ ఉంటాడు. ఇవన్నీ మహాత్ముల లక్షణాలని ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారనమాట. ఇంకో రకంగా చెప్పాలంటే అతను నిరాకారవాది కాడు. ఏంటంటే మనకి ఆకారం లేని వాళ్ళు ఉన్నారు కదా, నిరాకారవాదులు, ఆకారం లేకుండా పూజ చేస్తారనేవాళ్ళు. అలాంటి మహాత్ములు అలా ఉండరు అంటున్నారనమాట. అంతేకాకుండా అతను కీర్తించడం మొదలుపెట్టారంటే కనుకైతే భగవంతుని పవిత్ర నామానికి, నిత్య రూపాన్ని, దివ్య గుణాలని, అసాధారణ లీలలను ఎప్పుడూ స్తుతిస్తూ భగవంతుడినే కీర్తిస్తూ ఉంటాడనమాట. మహాత్ములు అవ్వాలంటే కూడా మనం అదే పని చేయాలి అని చెప్తున్నారు. అంటే వీటన్నిటినీ కీర్తించాలన్నమాట. అంటే ఆయన ఏంటి, కృష్ణుడి యొక్క నామాన్ని, రూపాన్ని, దివ్య గుణాలని, అంతేకాకుండా ఆయన చేసే లీలల్ని, వీటిలన్నిటినీ వీళ్ళు కీర్తిస్తూ ఉంటారనమాట. అందుకే మహాత్ముడు భక్తుడు భగవంతుని మీద ప్రేమాభిమానాలతో ఉంటాడనమాట. మహాత్ముడు అంటే ఇంకా వేరే భౌతిక విషయాలేమీ ఆలోచించకుండా ఓన్లీ భగవంతుని యొక్క గుణాలని, రూపాలని, వీటిని చేస్తూ ఉంటారనమాట. అంటే భగవంతుని యొక్క నిరాకార లక్షణం వాళ్ళ పట్ల అనురక్తులే ఉండరు. వాళ్ళేమో నిరాకారవాదులేమో బ్రహ్మజ్యోతి పట్ల అనురక్తులే ఉంటారు కదా. వాళ్ళని భగవద్గీతలో మహాత్ములకి చెప్పలేదు. అయితే ఈ విషయం గురించి మళ్ళీ నెక్స్ట్ 15వ శ్లోకంలో మనకి ఇంకా వేరే విధంగా చెప్పారనమాట. అయితే భాగవతంలో వర్ణించినట్టు ఏమైందంటే విష్ణువుడి గురించి, దేవత గురించి కానీ మానవుని గురించి కానీ ఏం కాకుండా ఓన్లీ విష్ణువుని గురించే శ్రవణ కీర్తనలు వినడం, పాడడం చేసిన వాడు మహాత్ముడు. అలాంటి మహాత్ములు వివిధ రకాలైన భక్తియుక్త సేవల్లో ఎప్పుడు దాంట్లోనే ఉంటుంటారనమాట. ఆయనకి ఎలా మనం చెయ్యాలి, ఏం చేస్తే మనకు ఆయన గుర్తిస్తాడు, ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం మనం విశుద్ధ భక్తులు ఎలా ఉంటారు అనేది. అలాగే మహాత్ముడు ప్రతి నిమిషం కూడా భగవంతుని యొక్క సేవా కార్యక్రమాల్లోనే ఉంటారనమాట. వినడం కానీ, పాడడం కానీ, లేకపోతే విష్ణు స్నానం స్మరించుకోవడం కానీ, అతనికి అసలు స్మరించడమే భక్తి అనమాట. అటువంటి మహాత్ములు 5 రకాల దివ్యరసానుభావాలతో ఉంటారని చెప్తున్నారు. అంటే ఏదో ఒక దాని మొత్తం అన్ని భావాల్లోనూ ఏదో ఒక భావంతో భగవంతుని సాంగిత్యం పొందడానికి వాళ్ళు దృఢంగా నిశ్చయం చేసుకుని ఉంటారు. ఏ భావమైనా సరే మనం ఏదో ఒక రకంగా ఆయన్ని, భగవంతుని పట్ల మనకి ఏది అనుకూలంగా ఉంటే దాంతో మనం భగవంతుడిని చేరుకోవాలి అనే బాగా అంటే డిటర్మినేషన్ అంటారు కదా, అలాగా దృఢ నిశ్చయంతో ఉంటారనమాట. అలాగా ఆ విజయాన్ని కనుక సాధించాలంటే అతను మానసికంగా, శారీరకంగా అన్ని కార్యక్రమాలు కూడా భగవాన్ సేవలోనే చేస్తూ ఉంటారు. అలా ఉంటేనే అది పూర్తి కృష్ణ భావన, సేవ భావన అనబడుతుందని ప్రభుపాదుల వారు మనకి ఈ భాష్యంలో చెప్తున్నారనమాట. అలాగే కాకుండా నెలలో శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి ఏకాదశులు వస్తాయి కదా. ఆ ఏకాదశులు ఇప్పుడు ఉపవాసం చేయడం, లేకపోతే ఇంకా మనకి కృష్ణ చైతన్యంలో గురువులకు ఆవిర్భావ దినాలు, తిరోభావ దినాలు అవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఫాస్టింగ్, ఉపవాసాలు చేయడం, ఇలాంటివన్నీ కొన్ని కార్యక్రమాలు భక్తియుక్త సేవలో ఉన్న వాళ్ళకి కొన్ని నియమాల్లాగా చెప్తారనమాట. మహాత్ముడు అనేవాళ్ళు దాని గురించి అసలు వెనక్కిపోకుండా అలాంటివన్నీ వాళ్ళు పాటిస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళని అంటే అవి వాళ్ళకి ఒక ధ్రువపత్రాల్లాగా అనుకుంటారు. ఏంటంటే అవి చేస్తే మనం భక్తిలో ముందరకెళ్ళడానికి వీలవుతుంది అనే విషయాన్ని వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆధ్యాత్మిక జగత్తులో మనకి భగవంతుడికి సాంగత్యాన్ని పొందాలంటే దానికి నిజంగా అభిరుచి కలగాలంటే, భక్తి మీద మనకి అభిరుచి ఉన్నవాళ్లే ఈ నియమాలన్నీ పాటిస్తూ అక్కడికి వాళ్ళ దగ్గర భగవంతుని సేవలో చేరడానికి ఎక్కువ ఉత్సాహంగా ఉంటారనమాట. అందులో మనకి భగవంతుని సేవలో మనకి ఏమేమి నియమాలు ఇచ్చారో అనే వాటిని ఖచ్చితంగా పాటిస్తారు. అంతేకాకుండా వాళ్ళు అలాగ పాటిస్తారు కాబట్టి ఆ నియమాలు ఏమేమి ఉన్నాయి, ఉపవాసాలు కానీ లేకపోతే సేవలు కానీ, ఏమేమి సేవలు చేయాలని వాటిలన్నింటినీ కూడా వాళ్ళు జాగ్రత్తగా పాటిస్తారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుని ఏ కోరికతో భగవంతుని చేరదాం అనుకున్నారో, భగవంతుని యొక్క గోలోక ధామానికి చేరాలనే ఉద్దేశం ఈ భక్తి అంతా చేస్తారు. కాబట్టి వాళ్ళు ఈ నియమాలన్నీ నీట్గా క్రమం తప్పకుండా పాటిస్తారు. కాబట్టి ఆ కోరుకున్న కోరికల్ని, వాంఛిత కోరికల్ని వాళ్ళు వాంఛిత ఫలితాన్ని తప్పకుండా పొందుతారని ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా ఈ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పినట్టు భక్తియుత సేవ కేవలం సులభమైనదే కాకుండా సుఖంగా నిర్వహింపగలిగేది. అంటే మనకి ఇంత కష్టపడాల్సిందే ఉండదు ఈ భక్తిలోను. అందుకే దానికి మనకి మామూలుగా వేరే దాంట్లో చేసినట్టు తీవ్రంగా తపం చేయడం కానీ, వ్రతాలు చేయడం కానీ అలాంటి అవసరమేం లేకుండా ఒక మంచి గురువు దగ్గర మనం ఆయన ఏం చెప్తే అది ఆయన కనుసన్నల్లో ఉండి ఆయన ఆదేశానుసారంగా ఆయన ఏం చెప్తారో అవన్నీ మనకు చేస్తే కనుకైతే
మనం ఈ జన్మంతా భక్తియుత సేవలో గడపడానికి అవుతుంది. అంతేగాని గృహస్థుడిగా కానీ, సన్యాసిగా కానీ, బ్రహ్మచర్య కానీ ఏ స్థితిలో ఉన్నా కూడా, ప్రపంచంలో ఏ మూలున్నా కూడా ఎవరైనా భగవంతుని యొక్క భక్తియుతం చేయడానికి అర్హుడై ఉంటాడు. నిజంగా అలా అవన్నీ మనం కనుక పాటిస్తే కనుకైతే అతనే మహాత్ముడు అవుతాడు అని ఈ శ్లోకం మనకి దాని గురించి వర్ణించి చెప్తోందనమాట. అయితే ఇప్పుడు మనం ఈ శ్లోకం మనకి 9వ అధ్యాయంలో 14వ శ్లోకం అయింది. తర్వాతది 15వ శ్లోకం, 22వ శ్లోకం, 9వ అధ్యాయంలో 22వ శ్లోకం. అది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. ఇది ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుంటున్నాం, భాగవతం గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి భాగవతంలో 9 కథలు అయ్యాయి, మనకి 8 కథలు అయ్యాయి. 9వ కథ ఇందులో చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. అంతేకాకుండా ఇంకొక చిన్న భగవంతుని గురించి ఒక విషయం, ఆరాధన గురించి ఒక చిన్న విషయం చెప్తామనిపించింది. అందుకని ఇది ఒక శ్లోకమే చెప్పాను. ఇది మనం లాస్ట్ టైం మనము అశ్వత్థామ గురించి తెలుసుకున్నాం, గుర్తుందా మీకు? పాండవులను అందరినీ నిద్దట్లో చంపేసినప్పుడు అర్జునుడు ద్రౌపదీదేవి ఏడుస్తుంటే ఆ అశ్వత్థామని తీసుకొచ్చి నీకు ఇస్తాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంది కానీ అని చెప్తాడని. అప్పుడు మళ్ళీ కృష్ణుడే అతనికి రథసారథిగా వెళ్ళి అర్జునుడు అశ్వత్థామని వెంటబడి తరుముతుంటే అశ్వత్థామ భయపడిపోయి అంటే అర్జునుడి శౌర్యం గురించి తెలుసు. మనం అది చెప్పుకునేటప్పుడు అనుకున్నాం, ఓన్లీ ఆవేశంలో చిన్న విషయం ఆలోచించకుండా, అంటే దాని యొక్క ఫలాన్ని ఆలోచించకుండా, తర్వాత ఏమొస్తాయి అని ఆలోచించకుండా ఆవేశంలో ముందడుగు వేస్తే మనం నష్టపోతాము. మనకే కాకుండా ప్రపంచానికంతా నష్టం జరిగే పనులు కొన్ని జరిగిపోతాయి ఉంటాయని అనుకున్నాం కదా. ఆ దాంట్లో అశ్వత్థామ దుర్యోధనుడు తొడలు విరక్కొట్టుకుని పడిపోయి ఉంటాడు కదా, భీముడు పరిస్థితి ఇంకా ఆఖరి అవసాదశలో ఉంటే అశ్వత్థామ అతనికి వీరాభిమానం అనమాట. అందుకని అతను అంత బాధపడిపోయాడు కాబట్టి అతనికి ఎలాగో వాళ్ళకి సంతోషం పెట్టాలి అని నిద్రపోతున్న ఉప పాండవుల్ని, ద్రౌపది కుమారుల్ని 5గురిని నిద్రలో మెడల్ని కట్ చేసి తీసుకెళ్ళి దుర్యోధనుడికి చూపిస్తాడనమాట. మామూలుగా అయితే ఈ నేను చదివిన దాంట్లో, నిన్న చెప్పిన దాంట్లో దాని గురించి దుర్యోధనుడి గురించి వివరంగా ఏం లేదు. కానీ దుర్యోధనుడు కూడా ఆ చేష్ట వల్ల సంతోషించట. ఎంతైనా వాళ్ళు అన్నదమ్ములు బిడ్డలు కదా, ఏదో ఏంటి రాజ్యం గురించి దెబ్బలాడుకున్నా కూడా నిర్వంశం అయిపోవడం అతనికి ఇష్టం ఉండదు కదా. అందుకని ఆ 5గురిని చంపడం అనేది దుర్యోధనుడు కూడా నచ్చదట. నిన్న చెప్పిన దాంట్లో దాని గురించి వివరం ఏం లేదు. కానీ నేను ఇప్పుడైతే అశ్వత్థామని వెంబడిస్తుంటే అతనికి అర్థమైపోతుంది అర్జునుడు నన్ను సంహరిస్తాడు అని. ఎందుకంటే అతను ఎన్నో కొన్ని అక్షోహణీల సేనంతో దెబ్బలాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడు. మొత్తం అందరూ కలిసి యుద్ధం చేసిన దాంట్లో అర్జునుడిది ఎక్కువ పాత్ర ఉంది కదా. అలాగ అందరూ చనిపోయినప్పుడు అతను అంత వీరుడు, గాంధీవం ఒకసారి పట్టాడంటే ఎదురుగుండా ఉన్న వాళ్ళని ఓడించకుండా ఉండడు, వధించకుండా ఉండడు అని తెలిసినవాడు కదా. అవన్నీ ఆలోచించకుండా పిల్లల్ని చంపేశాడు. కానీ ఇప్పుడు ఏమైంది, అతను వెనకాల మనకి తరుగుతుంటే అశ్వత్థామ భయం వేసి ఇంకెలాగే నేను చచ్చిపోతాననుకుని బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరణ తెలియని దాన్ని ప్రయోగిస్తాడు. అయితే అది ఏమవుతుందంటే ఆ ఏదైనా ఒక అస్త్రం వేసామంటే దాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోవడం కూడా రావాలన్నమాట. విపరీతమైన కాంతులతో ప్రపంచమంతా చుట్టేస్తుంటే అర్జునుడు అడుగుతాడు కృష్ణుని, ఏంటి కృష్ణ ఇదేంటి ఇంత కాంతి వచ్చేస్తుంది, ఏమిటో నాకు అర్థం కావట్లేదంటే అశ్వత్థామ ఉపసంహరణ తెలియని బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు కాబట్టి నువ్వు దాన్ని వెనక్కి తీసుకోవాలంటే దాన్ని ముళ్ళుతోనే తీయాలాగా ఈ బ్రహ్మాస్త్రాన్ని నువ్వు మళ్ళీ నీ తరఫు నుంచి నువ్వు బ్రహ్మాస్త్రాన్ని వేయమని చెప్తాడనమాట. అప్పుడు అర్జునుడు కూడా మళ్ళీ బ్రహ్మాస్త్రం వేస్తాడు. అంటే వేసిన తర్వాత అంటే ఒక బ్రహ్మాస్త్రానికే మొత్తం ప్రపంచం అంతా తలడిల్లిపోతుంటే ఇంకో బ్రహ్మాస్త్రం కూడా వేసేసరికి అది మొత్తం రెండూ కలిపి ఏమైపోతుందో తెలియని పరిస్థితిలో ఉంటుంది అనమాట. మొత్తం ప్రపంచం అంతా దేవతలంతా కూడా తలడిల్లిపోతారు దానికి. అప్పుడు మళ్ళీ కృష్ణుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఉపసంహారం తెలుసు కాబట్టి రెండిట్లని నువ్వే ఉపసంహరించేసే అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రం, తనేసిన బ్రహ్మాస్త్రం రెండిట్లని ఉపసంహరిస్తాడనమాట. ఆ తర్వాత ఏంటి అనేది ఇప్పుడు ఈరోజు దాంట్లో తెలుసుకుందాము. ఉపసంహారం చేసిన తర్వాత వణికిపోతున్న అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి వారిని ఒక పశువును కట్టినట్లు తాటితో కట్టేసి రథం మీద పెట్టి విపరీతమైన వేగంతో యుద్ధభూమిలోనికి వచ్చి రథమును అక్కడ నిలబెట్టాడు. అంతా విపరీతంగా కోపంగా కొడుకులు కదా, 5 కొడుకులు చంపేస్తే
అయితే మంచి స్పీడ్గా తీసుకొచ్చేసి యుద్ధ భూమిలో నిలబెట్టాట. అప్పుడు నిలబెట్టిన తర్వాత కన్నులు ఎర్రగా ఉన్నాయి. ఎదురుగుండా యమధర్మరాజు నిలబడినట్టు ఉన్నట్టు అశ్వత్థామకు అలా అనిపిస్తుంది. ఎదురుగుండా యమధర్మరాజే వచ్చి నిలబడ్డాడా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. వణికిపోతున్నట్ట. అప్పుడు కృష్ణుడు అన్నట్ట, అర్జున, నిద్రపోతున్న అమాయకులైన ఉపపాండవులను సంహరించిన బాలఘాతకుడు అశ్వత్థామ. ఇతడిని బ్రాహ్మణుడిని చూడకు, గురుపుత్రుడని చూడకు, సంహరించు, గుర్తు కత్తిరించు అన్నాడు. ఆయనకి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇంతవరకు కృష్ణుడు భగవద్గీత చెప్పినంతసేపు కూడా తను ఏం చెప్పాలో చెప్పి ఏం నిర్ణయించుకుంటావో నువ్వు నిర్ణయించుకో అన్నాడు. అప్పటికిప్పటికి చాలా జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ఇచ్చిన తర్వాత కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా. ఇప్పుడు అతన్ని చంపేయి అని చెప్తున్నాడు. ఏంటి, అతను బ్రాహ్మణుడు అశ్వత్థామ, బ్రాహ్మణ పుత్రుడు కదా, ద్రోణుపుత్రుడు, గురుపుత్రుడు, ద్రోణుపుత్రుడు అని కూడా అనుకోకు. అతన్ని నీ చిన్నపిల్లల్ని చంపేశాడు కాబట్టి, బాలల్ని చంపేసిన ఘాతకుడు కాబట్టి అతన్ని మేడ కత్తిరించే, కుత్తు కత్తిరించేసాయని చెప్తున్నాడు. అయితే అర్జునుడు మాట్లాడలేదు, చంపలేదు. అతను కృష్ణుడు చెప్పాడు కదా అని వెంటనే చంపేయలేదు, ఏమీ సమాధానం చెప్పలేదు. ఇక్కడ ఉపనిషత్ సారమును చెప్తున్నారు. దానిని మనం గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మాస్త్రమును వెయ్యమంటే వేశాడు, 2 బ్రహ్మాస్త్రములను ఉపసంహరించమంటే ఉపసంహరించాడు. కానీ అశ్వత్థామను చంపమంటే మాత్రం చంపలేదు. త్రాటితో కట్టుబడిన అశ్వత్థామను పశువును ఈడ్చుకెళ్ళినట్టు ద్రౌపదీదేవి శిబిరమునకు తీసుకెళ్ళి అక్కడ పారవేశాడు. ద్రౌపది, వీడు శిరస్సును నీ కాలుతో తన్నమని నీకు చెప్పాను, తీసుకువచ్చి అశ్వత్థామను ఇక్కడ పడేశాను, ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను అన్నాడు. ద్రౌపదీదేవి అశ్వత్థామను చూసింది. ఒక తల్లి ఏదైనా ఒప్పుకుంటుందేమో కానీ తన పసుపు కుంకుమలకు కానీ తన బిడ్డలకు కానీ ఆపద తెచ్చిన వారిని క్షమించదు. జనరల్గా మనకి మామూలుగా లోకంలో జరిగేది అది. తన భర్తకి ఏమన్నా జరిగినా సహించలేదు, అలాగే కడుపును పుట్టిన పిల్లలకి ఏదైనా జరిగినా కూడా సహించలేదు అనమాట. అశ్వత్థామ తన 5 బిడ్డలను చంపేశాడు. ద్రౌపది బిడ్డలను 5 చంపేశాడు కదా. ఆ 5 పంచపాండవులకి వల్ల 5 కొడుకులు పుట్టారు ద్రౌపదికి. ఆయనను అతన్ని చూసి వెంటనే నమస్కారం చేసింది. అశ్వత్థామ చూసి వెంటనే నమస్కారం చేసిందట. కొడుకులు చంపేసిన రాక్షసుడిలాగా ఆమెకి అనిపించినా కూడా అశ్వత్థామకి నమస్కరించిందట. నమస్కరించి, మహానుభావ అశ్వత్థామ, నా భర్తలైన ధర్మరాజు, భీమార్జున, నకుల సహదేవులకు వీళ్ళందరికీ నీ తండ్రి గురువు. అనేకమైన అస్త్రములను ప్రయోగించటం, ఉపసంహారం చేయటం నీ తండ్రి ద్రోణాచార్యుడు నా భర్తలకు నేర్పాడు. ఆ కారణం చేత వారు కురుక్షేత్రంలో గెలవగలిగారు. ఆత్మావైపు ప్రణామాసి, తండ్రి తన కొడుకు రూపంలో భూమి మీద తిరుగుతూ ఉంటాడు. నీవు మా గురుపుత్రుడవు, అందుచేత నాకు నీ యందు నా భర్తల గురువు దర్శనమవుతున్నాడు. అటువంటి నీకు నీ పాదముల వంక శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను. అందుకని నేను ఒక మాట అనను. ద్రౌపదీదేవి ఎంత ధర్మం పాటిస్తుందో చూడండి. ఎందుకంటే ఆవిడ కోప్పడలేదు, ఎంత మాట అన్నదో చూడండి. కోపంతో అశ్వత్థామ చంపేస్తామని నా పిల్లలు అస్త్రశస్త్రాలు పట్టుకుని యుద్ధభూమికి రాలేదు. అదే నిన్ను తిట్టను కానీ నేను అడిగేదానికి సమాధానం చెప్పంటుంది. వాళ్ళు యుద్ధరంగంలోకి రాలేదు, వారు యుద్ధభూమిలో లేరు. ఇంత పూర్వం నీకేమీ ద్రోహం చేయలేదు. అపారమైన నిద్రలో ఉన్న నా కుమారుల్ని యుద్ధం చేయడం ఆసక్తి లేని వారే గాఢ నిద్రలో ఉన్నారు. అటువంటి వారిని, ఎలాంటి వాళ్ళని కూడా చంపకూడదు. నీకు ధర్మం తెలుసు, బ్రాహ్మణ పుట్టుకు పుట్టావు, ద్రోణాచార్యుడు కొడుకువి. నీకు ధర్మం జ్ఞాపకం రాలేదా? నీకు పుత్రరూపంలో ఉన్న గురువు అని తలచి నా 5 కుమారులను నీవు చంపినప్పటికీ ఇంత బాధలో నీకు నమస్కరిస్తున్నాను అంది. రాత్రి చంపేటప్పుడు నీకు విషయాలు జ్ఞాపకం రాలేదా అని పరోక్షంగా అడిగింది. అయితే జ్ఞాపకం రాలేదా అని అడిగితే ఒక బ్రాహ్మణుకు తెలిసి ఉండవలసిన ధర్మములు తెలియదా అని అడిగినట్లు అవుతుంది. నీకు నా పిల్లల్ని చంపడానికి చేతులు ఎలా వచ్చాయా అని అర్జునుడి వంక చూసింది. ద్రోణాచార్యుడు కొడుకుని తీసుకొచ్చినా కూడా, అక్కడికి అశ్వత్థామని తీసుకొచ్చినా ఆమె తన కొడుకులు చనిపోయారన్న విషయం కంటా కూడా ఒకవేళ అశ్వత్థామని చంపితే కనుకైతే అతని తల్లికి కడుపు శోకం వస్తుంది అనే విషయం అక్కడ ఆలోచించనమాట. అర్జునుడికి చెప్తోంది. అశ్వత్థామని ఇవన్నీ అడిగి అర్జునుడు చూసే అర్జునుడితో అంటోంది, నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా? 5 పిల్లలు సంహరింపబడిన తర్వాత వారు చచ్చిపోయారని నేను ఇప్పటి వరకు ఏడ్చాను. కానీ సాక్షాత్తు యమధర్మరాజులా పగపట్టి 2 చేతులతో అస్త్రములు ప్రయోగించగలిగి నైపుణ్యం ఉన్నవాడివై గాంధీవం పట్టుకుని రథం ఎక్కి పగపట్టి అశ్వత్థామ దగ్గరకు వెళ్ళి పశువును కట్టినట్లు కట్టి రథంలో పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టావని ఈ పాటికి కృపికి, అంటే అశ్వత్థామ తల్లి ద్రోణుడి భార్య, వార్త అంది ఉంటుంది. కొడుకు చచ్చిపోయాడని ఏడవడం
ఒక ఎత్తు, ఇక చచ్చిపోతున్నాడు, ఇక రక్షించుకోలేను అని ఏడవడం ఒక ఎత్తు. నీకు ఇన్ని అస్త్రములు నేర్పిన ద్రోణుని భార్య నీ గురుపత్ని. అలా ఏడ్చేటట్లు ప్రవర్తించవచ్చున? అశ్వత్థామ, మీ అమ్మ అక్కడ ఎంతగా ఏడుస్తోందోనయ్యా, తలుచుకుంటే నా మనస్సు వికలమైపోతోంది అని అర్జునుడు పిలిచి, ఇతడు బ్రాహ్మణుడు, గురుపుత్రుడు, ఇతన్ని సంహరించకూడదు, ఆయనను విడిచిపెట్టేయండి, ఆయనకు కఠిన బంధములు విముక్తి చేయండి అంది. అది జనరల్గా మనకి భాగవతంలో వస్తుందన్నమాట. బ్రాహ్మణుకు పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు గారు మనకి భగవద్గీతలో కూడా ఆయన 4 వర్ణాలను చెప్పినప్పుడు వాళ్ళు చేసే పనుల గురించి చెప్పి అది ఆ 4 వర్ణాలు ఉన్నాయని చెప్తారు. అందుకని వాళ్ళు చేసే కార్యక్రమాలను బట్టి వాళ్ళకి వర్ణం వస్తుంది. అందుకని బ్రాహ్మణుడికి పుట్టినంత మాత్రం బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణ లక్షణాలన్నీ పుచ్చుకున్నప్పుడే బ్రాహ్మణుడు అవుతాడనమాట. అయితే అందుకని ఈమె బాధ ఏంటంటే, కొడుకులు చనిపోతే ఎలా ఉంటుంది, ఒక తల్లి మనస్తత్వం బాధ ఎంత విపరీతంగా ఉంటుంది అని తెలుసు కాబట్టి, నా 5 పుత్రులు పోతే నాకు తెలియలేదు, చనిపోయిన తర్వాత తెలిసింది నాకు. మొన్నటి పొద్దున చూస్తే చనిపోయి ఉన్నారు కదా. కానీ ఇప్పుడు నువ్వు ఎంత వీరుడవో అందరికీ తెలుసు. నువ్వు అశ్వత్థామను బంధించి తీసుకొచ్చావు అని కనుక వాళ్ళ తల్లికి తెలిసే ఉంటుంది. ఈ పాటికి తెలుసుంటే ఆమె ఎంత తల్లడిల్లిపోతుందో. చనిపోయిన తర్వాత తెలిస్తే ఏం చేయలేం. కానీ ఇప్పుడు ఆ అర్జునుడి చేతిలో ఉన్నాడు నా కొడుకున్నప్పుడు తల్లి కృపి ఎంత బాగా బాధపడుతుందో అది తలుచుకుంటేనే నాకు చాలా బాధేస్తుంది. అందుకని ఆయన కట్టలు మాత్రం బ్రాహ్మణ పుత్రుడు, నీ గురువు కొడుకు. అంతేకాకుండా తల్లిని బాధ పెట్టకూడదు, ఆవిడ తల్లిని, అతని తల్లిని, అశ్వత్థామ తల్లిని మనం బాధ పెట్టకూడదు. కాబట్టి అతని బంధాలు ఇప్పించేయండి అని చెప్తుంది. అయితే భీముడు విన్నాడు. ఈయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. అయితే ఈ ద్రౌపది మాట్లాడుతున్న మాటలకు ఏమీ అర్థం లేదు. ఈ దుర్మార్గుడు ఎక్కడో నిద్రపోతున్న పిల్లలను పట్టుకుని చంపేశాడు. నిద్రిస్తున్న పుత్రులను సంహరించిన ఈ ద్రోణపుత్రుడైన అశ్వత్థామను నేనే చంపేస్తాను అని అన్నాడు. భీముడికి ఆగ్రహం వస్తే ఆగ్రహం వస్తే ధర్మరాజు కూడా మాట్లాడడం కష్టంట. ఆ భీముడి కోపాన్ని ఆయన కూడా ఏమి చేయలేడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున, నేను నీతో ఒక మాట చెప్తాను, దానిని జాగ్రత్తగా విను. ఎవరు ఉప పాండవులను సంహరించారో వానికి తల కత్తిరించేస్తానని నీవు ప్రతిజ్ఞ చేశావు. వీరిని క్షమించవలసిన పని లేదు. వీడు ఆతతాయి కాబట్టి చంపి అవతల పడేయవచ్చు. కానీ ఇతను బ్రాహ్మణుడు, ద్రోణాచార్యుని కుమారుడు. వేదము బ్రాహ్మణుని చంపకూడదని చెప్తోంది. ఇతడు ఆకతాయి కాబట్టి చంపివేయాలి, బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి. ఇప్పుడు దీనిలో ఏం చెయ్యాలో అనేది నీవు నిర్ణయించుకో. మళ్ళీ అదే వచ్చింది. భగవద్గీతలో ఏమైతే చెప్పారో జ్ఞానమంతా ఉపదేశించి ఇన్ని విషయాలు నీకు చెప్పాను, ఇప్పుడు నువ్వేం చేయాలో నువ్వే నిశ్చయించుకో అంటారు. అలాగే ఇక్కడ ఉన్న పాయింట్లన్నీ చెప్పి విఫలీకరించి ఇందులో నువ్వేం చేస్తావు చూడు. నువ్వు ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి. ఒకసారి ప్రతిజ్ఞ చేసావంటే రాజప్రతిజ్ఞ, అది నెరవేర్చుకోకుండా ఉండడానికి లేదు. అంతేకాకుండా అతన్ని బ్రాహ్మణపుత్రుడు చంపకూడదు. ఇలా ఈ ప్రతిజ్ఞ ప్రకారం చంపాలి. ప్రతిజ్ఞ మామూలుగా బ్రాహ్మణపుత్రుడు కాబట్టి చంపకూడదు. అందుకని నువ్వేం చేస్తావో చూడు, ఆలోచించుకో, నువ్వేం చేయదలుచుకుంటావో అంటాడనమాట. అయితే అప్పుడు అర్జునుడు అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదిలేయాలి. అందుకని ఇప్పుడు పూర్తి ముండనం చేసేయాలి. బ్రాహ్మణుడికి చిన్న శిఖ ఉండాలి. పూర్ణ ముండనం చేసేయకూడదు. పూర్ణ ముండనం చేస్తే వాడు చచ్చిపోయినట్లు లెక్క. అశ్వత్థామ ఉప్పాండవులను ధర్మం తప్పి చంపాడో అప్పుడే తనంత తాను తన తేజస్సును పోగొట్టేసుకున్నాడు. అప్పుడే కాంతిహీనుడు అయిపోయాడు. ఇప్పుడు అతనిలో కొంత కాంతి ఇంకా మిగిలే ఉంది. పుట్టుక చేత అశ్వత్థామకి శిరస్సు మీద ఒక మణి ఉంది. అతను పుట్టడంతోనే ఒక మణితో, పాములకి అయితే ఎలా మణి ఉంటుందో అలా ఒక మణితో పుట్టారట అతను. ఆ మణి కాంతి శరీరం అంతా కొడుతుంది. ఇప్పుడు అశ్వత్థామను చంపినంత పని చేసి చంపకుండా వదలాలి. అలా వదలడంలో ధర్మం ఉంది. ఇప్పుడు అర్జునుడు ఆ ధర్మమును పాటిస్తున్నాడు. అందుకని అర్జునుడు ఒక కత్తి తీసి, అది సామాన్యమైన కత్తి కాదు, ఎంతమంది నెత్తురు తాగిందో అటువంటి కత్తిని, ఈవేళ రక్తం కళ్ళ చూడవలసిన వాడని రక్తం చూడకుండా ధర్మం కోసం చురక వృత్తిని వాడుతున్నాడు. ఆ కత్తితో అశ్వత్థామకు ఉన్న జుట్టునంతని తీసి అవతల పారేశాడు. అతని తలలో ఉన్న మణిని ఓడబెరికి తను పుచ్చేసుకున్నాడు. అశ్వత్థామ కట్టిన బంధములు విప్పేసి ఒక తోపు తోసి అవతల పారేశాడు. ఆ తోపుతో అశ్వత్థామ శిబిరం బయటికి వెళ్ళి పడిపోయాడు. హీనుడై కాంతిపోయిన వాడై తల వంచుకుని సిగ్గుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతమును చెప్పి సూతుడు అన్నాడు, సౌనకాది మహర్షులారా, వృత్తాంతమును విన్నారు కదా. ఇది కృష్ణలీలంటే, ఇది కృష్ణుడంటే. ఏ కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడు కూర్చున్నాడో అటువంటి ఆయన అనుగ్రహం కలగడం చేత అర్జునుడికు ధర్మం అంటే ఏమిటో తెలిసింది. అందుకని భాగవతం
ఈ ఇది ఇది భాగవతమైంది అని. ఈ ఉప్పాండవుల పార్థివ శరీరమును తీసుకువెళ్ళారు. దహన క్రియలను ఆచరించి తదనంతరం వారందరూ గంగా నదిలో స్నానం చేసి ఏడుస్తూ తిరిగి వెనక్కి వచ్చేశారు. శోకిస్తూ ఇంకా ఉపపాండవులను తలుచుకుని బాధపడుతున్నారు. కాలం అనేది ఎంతటి బలవత్తరమైన స్వరూపంతో ఉంటుందో వ్యాసుడు చెప్తారు. వ్యాసుడు అంటే భగవానుడే. కాలము బలవత్తరమైన రూపంతో సుఖదుఖములను ఇచ్చేస్తుంది. అలా ఇచ్చేస్తున్న కాలమునకు నీవు పరతంత్రుడవు. నీవు చేయగలిగినది ఏమీ ఉండదు. ఈశ్వరుడు ఎలా నిర్ణయించాడో అలా జరిగిపోతూ ఉంటుంది. ఇక ఇంత బలవత్తరమైన కాలస్వరూపంలో జీవులు పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు. ఇవాళ ఈ విషయం గురించి ఒక శ్లోకం తెలుసుకున్నాము. అశ్వత్థామ గురించి తెలుసుకున్నాం భగవద్గీతలో. అందులో కృష్ణుడు చేసిన లీలలు, ఆయన ఎవరిని ఎలా మళ్ళిస్తాడో అనే విషయం గురించి మనం తెలుసుకున్నాము. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అంతవరకు సెలవు. మనం లాస్ట్ టైము 11 సార్లు హరే కృష్ణ నామం చేసుకున్నాము. ఈసారి 12 సార్లు చేసుకుందాము. 12 సార్లు కానీ 14 సార్లు కానీ అలాగా. అంటే మీరు ఒకేసారి 108 నామాలు చేయమంటే చేయలేరేమో అని, ఒకసారి మీకు రుచి అంటూ తెలిస్తే మెల్లిమెల్లిగా అందులోకి వస్తారనే ఉద్దేశంతో ఈ హరే కృష్ణ మంత్రనామాన్ని చెప్పడం ప్రారంభించాము. అందుకని ఈసారి కూడా అందులో కొన్నిసార్లు కృష్ణనామాన్ని కొన్నిసార్లు చేసుకుని ముగించుకుందాం. ముందరగా మనం ఎప్పుడు చెప్పుకున్నట్టు హరే కృష్ణ ముందర పంచతంత్ర నామం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరి బోల్ హరి హరి బోల్. ఈసారి 14 సార్లు చేసుకున్నాము. నెక్స్ట్ టైం 16 సార్లు చేసుకుందాము. అలాగా ప్రతి ఎపిసోడ్కి 2 పెంచుకుంటూ భగవంతుని దయ వల్ల 108 రీచ్ అవ్వాలని ప్రార్థిద్దాము. ఓం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ఓకేనా?